ఇప్పుడు నోవాహు దినంలో వాళ్ళకి ఎంత చెప్పినా విన్నారా అండి? వీళ్ళు ఎప్పుడైతే ఆ పడవలో ఎత్తబడ్డారో మిగతా వాళ్ళందరూ ఏం జరిగింది? నాశనం అయిపోయారు. తర్వాత 28 చదువుదాం. లోతు దినముల్లో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చూడండి, కొంతమంది ఇది ప్రీ ట్రిబులేషన్, కొంతమంది పోస్ట్ ట్రిబులేషన్ అని డిస్కషన్ ఇవన్నీ చేస్తారు. అవన్నీ మనం చేయడానికి ఈ రోజున లేము. మనము సంఘంగా ఏమి నమ్ముతాము అంటే ప్రీ ట్రిబులేషన్ నమ్ముతాము. మనం ఏం నమ్ముతాము? ప్రీ ట్రిబులేషన్ అంటే సంఘము శ్రమ దినాల ముందే ఎత్తబడుతుంది అనే సత్యాన్ని మనము సంఘంలో నమ్ముతాము. యాజ్ అ పాస్టర్ అండ్ వి యాజ్ అ చర్చ్ బిలీవ్ ఇన్ ప్రీ ట్రిబులేషన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. ఎందుకు? నోవా ఎత్తబడిన తర్వాత నాశనం శ్రమ వచ్చినది. ఇక లోతు విషయంలో కూడా అదే చెప్పబడుతోంది. ఎప్పుడైతే లోతు ఆ సొదొమ గొమొర్రాను విడిచాడో అప్పుడు అక్కడ అగ్నివర్షము కుమ్మరించబడింది. అంటే ఇప్పుడు సంఘమైన మనము ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడు శ్రమ దినాలు మొదలవుతాయి. అర్థమవుతుందా అండి? అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమేనండి. సో మనము శ్రమ దినముల్లో ఉండాలా, ఎత్తబడే సంఘంలో ఉండాలా అనే చాయిస్ మాత్రము దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. సో మనం అందరము చాలా జ్ఞానము గల వారమని నేను నమ్ముతున్నాను. ఏమెన్నుకుందాము? ఎత్తబడడంలో ఎత్తుకుందామా, విడిచిపెట్టడంలో ఎన్నుకుందామా? ఎత్తబడే వారిలో. అందుకొరకు డోంట్ ప్లే విత్ యువర్ రిలేషన్షిప్ డోంట్ ప్లే విత్ జీసస్ ఆర్ డోంట్ ప్లే విత్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్. అర్థమవుతుందా అండి? ఎట్లా పడితే అట్లా ఆడుకోవడానికి లేదు. ఇట్స్ ఎ కవర్నెంట్ రిలేషన్షిప్ విత్ జీసస్. హల్లెలూయా. నిబంధన సంబంధము ఎవరితో? యేసయ్యతో. నిబంధన అనేది విరగొట్టబడుతుందా? విరగొట్టలేము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇది అయ్యింది. తర్వాత 31 చదువుదాం. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండువాడు తన సామాగ్రిని తీసుకుపోటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. చూడండి, ఎత్తబడే సమయంలో అయ్యో నేను ఇది తెచ్చుకుంటాను, వాళ్ళని తెచ్చుకుంటాను, వీళ్ళని పట్టుకుంటాను అన్నీ ఉంటుందా అండి? ఉండదు. ఆప్షన్ ఉండదు. మీ ఇంట్లో 50 తులాల బంగారం ఉన్నా ఏం చేయాలి? విడిచిపెట్టి. అంటే ఇప్పుడు 1,50,000 ఉంది, దాదాపు 75 లక్షలు. ఎంత విలువైనా ఏం చేయాలి? ఎంత కొత్త కార్ అన్నా, ఎంత పెద్ద బిల్డింగ్ డాక్యుమెంట్స్ అయినా ఏం చేయాలి? ఏది విడిచిపెడతామో దాని కొరకు ఎక్కువ ప్రాకులాడకూడదు. ఏది నిత్యము మనతో ఉంటుందో దాని కొరకు ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఇచ్చేవారమై ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను కాదంటున్నాను. ఇండ్లు ఇంపార్టెంట్, కార్ ఇంపార్టెంట్, మనము మంచి వస్తువులు కలిగి ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి వరకు? ఈ లోకంలో ఉన్నంత వరకే. హల్లెలూయా. పరలోకంలో ఇక్కడ ఏదైతే విలువ అని అనుకుంటున్నామో అది ధూళితో సమానము. అర్థమవుతుందా అండి? ద ఎటర్నిటీ దట్ వీ లివ్ ఇన్, అక్కడ ద రోడ్స్ ఆర్ మేడ్ విత్ గోల్డ్. అర్థమైందండి? ఇక్కడ మనం 1 గ్రామ్ గోల్డ్ ఇప్పుడు 15,000. 1 గ్రామ్ గోల్డ్ అంటలేను, రియల్ గోల్డ్ 24 క్యారెట్స్. 16 సార్? వా పెరిగింది. నేను ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఐఎమ్ నాట్ అప్డేటెడ్, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాడు. మనం ఏముందో తీసుకెళ్ళి నీకు లేమంట. తర్వాత చూడండి 32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. చూడండి, లోతు భార్య ఏం చేసింది? వెను తిరిగింది. అంటే ఏంటి? మేబీ తన ఆభరణాలు అయ్యో వెళ్ళిపోతున్నాయి, తెచ్చుకోవాలా ఒక్కసారి అని అనుకుని ఎన్ను తిరిగిందేమో అండి. అయ్యో నాకు ఇష్టమైన ఆ జ్యువెలరీ పీస్ ఉంది, నేను ఒక్కసారి
అర్థమవుతుందా అండి? అక్కడ కాంటెక్స్ట్ మీరు గమనించండి. ఏది మీరు తీసుకోవడానికి లేదు, వెళ్ళాలన్నప్పుడు గమ్మున వెళ్ళిపోవాలి, వెన్ను తిరగకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఆమె వెన్ను తిరిగిందంటే ఏంటి? చూద్దామని తిరగల. ఆమెకు ఏదో ఇష్టం ఉంది, అక్కడ ఉంది, అది కావాలనుకొని తిరిగింది తను. పాపం ఏం జరిగింది? షీ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. అయితే చూడండి, ఎవరైతే తన ప్రాణమును కాపాడాలనుకుంటారో వారు పోగొట్టుకుంటారో, ఎవరైతే దాన్ని పోగొట్టుకోవాలనుకుంటారో దాన్ని భద్రపరచుకుంటాడంట. యేసయ్య చెప్తున్న మాటలు. ఇప్పుడు 34 చదువుదాం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు, ఒకటి కొనుపోబడును, ఒకటి విడిచిపెట్టబడునను. I tell you, in the night there shall be 2 men in one bed, the one shall be taken, another shall be left. 2 women shall be grinding together, the one shall be taken and one left. 2 men shall be in field, the one shall be taken, the other left. ఓకే, తెలుగులో అది ట్రాన్స్లేషన్లో. ఇప్పుడు చాలా చేత గమనించండి. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండే అండి చిన్నప్పటి నుండి, యేసయ్య రాత్రి వస్తాడా పగులు వస్తాడా? ఎవరికైనా వచ్చిందండి అది? మనమేమో ఒకసారి పడుకుంటే లేసేవాళ్ళం కాదు. యేసయ్య అర్ధరాత్రి వస్తే మన పరిస్థితి ఏంటి? మీకు ఎవరికైనా అలా డౌట్ వచ్చిందండి? వచ్చే ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు రాత్రి వస్తే ఇక్కడ ఏంది చూడండి, ఎర్త్కి 24 hours. ఇప్పుడు మనకు పగలు యుఎస్ వెస్టర్న్ పార్ట్లో రాత్రి. అందుకొరకు ఏం చెప్పారు? ఆ సమయము రాత్రిగా వర్ణించబడ్డది, పగులుగా వర్ణించబడ్డది. ఏ సమయం అని చెప్పలేము. సో ఒకరికి రాత్రి అవుతుంది, ఒకరికి పగలు. ఇక్కడ వాక్యంలోనే ఉన్నది. సో ఇది చదివినప్పుడు అమ్మా నిజంగా 24 hour టైంలోనే ఇక్కడ ఫాలో అవుతున్నాడు యేసయ్య దేవుడు. ఓకేనా అండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు ఉన్నారట, ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పని చేస్తూ ఉన్నారు. ఒకరు ఎత్తుబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. ఇద్దరు రాత్రి బెడ్ మీద ఉన్నారంట. ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు కొనిపోబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. పొలంలో ఇద్దరు ఉన్నారంటే, ఒకరు కొనిపోబడుతున్నారు, ఒకరు. ఇది చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, దేవుడు ఎందుకు వాళ్ళని విడిచిపెడుతున్నాడు అన్న డౌట్ పెద్దగా వచ్చింది. ఎవరికైనా వచ్చిందండి ఎప్పుడన్నా? వచ్చే ఉండొచ్చు. దేవుడు విడిచిపెట్టాడు. దే వర్ నాట్ రెడీ టు బి టేకెన్ అప్. అర్థమైందా అండి? ఇప్పుడు ఒకరిని తీసుకెళ్ళిన దేవుడు ఇంకొకరిని కూడా తీసుకెళ్తాడు కదా. దేవుడికి కష్టమా చెప్పండి? ఒకరిని తీసుకెళ్తున్నప్పుడు ఎవరైతే సిద్ధపాటు లేరో వారిని విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే చెప్పాడు కదా, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఏ సమయమో ఏ గడియో మీకు తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండండి. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. ఇది మనకు అర్థం అవ్వాలంటే 10 virgins, 10 కన్యకలు. ఎంతమంది తెలుసండి స్టోరీ? ఎంతమంది కన్యకలు? 10. 5 ఏం ఉన్నారు? నూనెతో దివిటీలతో సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఇంకా 5 ఏం చేశారు? వాళ్ళు కూడా ఎత్తబడవలసిన వాళ్ళే. వాళ్ళు కూడా ఆ బ్రైడ్ గ్రూమ్ చేంబర్లోనికి వెళ్ళవలసిన వారే, ఒక భవనంలోనికి వెళ్ళవలసిన వారే. కానీ ఏం జరిగింది? చూసుకుందాంలే. ఏమనుకున్నారండి? ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే, అరేంజ్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. లిటిల్ ప్రొకాస్టినేషన్. ఏంటిదండి ప్రొకాస్టినేషన్? ఏమంటాము? డిలే చేయడము, ఆలస్యము, నిర్లక్ష్యత. అప్పుడు చూసుకుందాంలే. ఎప్పుడైతే బూర ఊదబడిందో వీళ్ళు సిద్ధపాటు కలిగిన వాళ్ళందరూ డ్యూటీలో పట్టుకొని మంచిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఇవ్వండి, కొంచెం తక్కువ ఉందంటే, అయ్యా మేము ఏం చేయలేము, మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోండి. మీ షాప్కి వెళ్ళి కొనుక్కోండి, వీ కెనాట్ హెల్ప్ యూ. ఎందుకంటే మీకు సరిపోదు, మాకు సరిపోదు, కాబట్టి మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోండి, మేము మాత్రం వెళ్ళిపోతాం. వాళ్ళు షాప్కి వెళ్ళి వచ్చేలోపు ఏం జరిగింది? డోర్ మూసి. అదే సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే డోర్ క్లోజ్ చేయబడేదా? అప్పుడు పాపం వాళ్ళు నాక్ చేస్తూ ఉన్నారు, డబ్బా 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 కొడతా ఉన్నారు. Matthew 25లో మనం ఈ స్టోరీ చూస్తాము. అప్పుడు ఏమన్నా యేసయ్య, అయ్యో మీరు నాకు ఎవరో తెలియదు, సారీ, మీరు ముందే సిద్ధపాటు కలిగి ఉండాల్సింది. మీరు సిద్ధపడలేదు కాబట్టి మీరు విడిచిపెట్టబడ్డారు
అంటే ఏంటి? ఎవరైతే సిద్ధపాటుతో ఉండరో వాళ్ళు మాత్రమే విడిచిపెట్టబడతారు. ఇప్పుడు సంఘం ఉంది. ఇది దేని గురించి మాట్లాడుతుంది? సంఘంలో అంటే సంఘం అంటే కేవలం NCWC కాదండి. ఎవ్రీ చర్చ్ ఈజ్ కాల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అవునండి, సావర్తిక సంఘము అంటాం కదండి, ద చర్చ్ ఎట్ లార్జ్. అన్ని సంఘాలు కలిపి యేసే శరీరముగా ఉన్నాము. సంఘం అంతా కూడా ఎత్తబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే మనము ఆల్రెడీ ఆయన రక్తంలో యేసుక్రీస్తు నీతిమంతులము కాబట్టి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో మన నీతిమంతులం కాబట్టి ఆయన చెంత తీసుకెళ్లాలని కోరుతున్నాడు. లోతు నీతిమంతుడు కాబట్టి ఆయన తప్పించబడ్డాడు. నోవాహు నీతిమంతుడు కాబట్టి ఆయన తప్పించబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో మీరు నేను నీతిమంతులం కాబట్టి ఈ యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడు వారము. అయితే నేను సిద్ధపాటు లేకున్నట్లయితే నేను విల్ఫుల్గా నేను ఎత్తబడను, ఇక్కడే ఉంటానని నేను నిర్ణయించుకుంటున్నట్టు. ఎంతమందికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నది రోజున? చాలా జాగ్రత్తగా గమనించండి. వీఆర్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ డేస్. డోంట్ లెట్ దట్ స్లిప్ ఫ్రమ్ యువర్ ఫింగర్స్. అవునండి, అంటే చేతి వరకు వచ్చి స్లిప్ అయిపోయింది అనుకుని మాటలు అంటుంటాం కదండి. అలా దేవుణ్ణి రాకడలో సంఘం ఎత్తబడటంలో వీ షుడ్ నాట్ స్లిప్ అవే. ఎలా నేను సిద్ధపాటు కలిగి ఉండాలి? ఇది క్వశ్చన్. మీ పక్కన ఎలా హౌ? ఆ విషయాలు చూద్దాం ఈ రోజున. 5 విషయాలు చెప్తాను. ఇది రోజు మీరు మీ లైఫ్లో క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏ సమయమైనా కావచ్చు. యాక్చువల్గా ఇప్పుడే ఈ సెకండ్లోనే, ఈ 10 సెకండ్స్లోనే మనము టడనా ఆ ట్రంపెట్ సౌండ్ వినొచ్చు. అర్థమవుతుంది కదండి? ఎప్పుడన్నా ఆ ట్రంపెట్ సౌండ్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఆ రాగానే మనం సిద్ధపడగలిగినామంటే విల్ బి లిఫ్టెడ్ అప్. గాల్లో యేసయ్య పరలోకంగా ఆరోహణం అయినట్టు మనం అంత కింద చూస్తూ అని వెళ్ళిపోతాం. అక్కడ యేసయ్య మన పితరులందరినీ మనం చూసుకుంటూ ఉంటాము. చూస్తూ హలో ఐఎమ్ కమింగ్ వెయిట్. ఎప్పుడు? సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు. కండిషన్స్ అప్లై. చూడండి, ఆఫర్ అప్ టు 99% అని ఉంటుంది, చిన్న స్టార్ ఉంటుంది. కండిషన్స్ అప్లై. ఇక్కడ కండిషన్స్ అప్లై. ఎప్పుడు ఎత్తబడతాము? సిద్ధపాటు కలిగినప్పుడు. మొదటిది మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం. త్వరగా మనము ఈ 5 పాయింట్స్, సింపుల్ పాయింట్స్ మనం చూద్దాము. చూసి మనం ముగించుకుందాం. హౌ క్యాన్ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ ద ర్యాప్చర్? అందరు ఉన్నారా అండి? మార్కు 13:33. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. చాలండి. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి. చూడండి, ఇది అంత్యదినంలో గురించి చెప్తున్న మాట యేసయ్య. మెలకుగా ఉండి. శిష్యులతో ఇంకొక చోట చెప్పాడు, గెత్సేమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి. ఇక్కడ మాత్రం దేని గురించి చెప్తున్నాడు? సంఘము అంటే ఎత్తబడట గురించి, ఆయన రాకడ గురించి చెప్తా ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి. మనం ఏం చేయాలో? యూజువల్గా దేశం మారనాథ. ఎంతమంది తెలుసండి? మారనాథ అని కేక వేస్తారు. ఎందుకు? లార్డ్ కమ్ క్విక్లీ, ప్రభువా త్వరగా రా అంటే. ఇట్స్ ఎ ప్రేయర్ టు ఆస్క్ జీసస్ టు కమ్ క్విక్లీ. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నేను సిద్ధంగా ఉన్నాను, నీ రాకడ ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఎత్తబడే సంఘంలో నన్ను ఒక భాగం చేసినందుకు నీకు వందనాలు. అవునండి దేవా, నువ్వు మధ్యాకాశంకి వచ్చినప్పుడు నేను మిస్ అవ్వకుండా, తప్పిపోకుండా, విడిచిపెట్టకుండా నేను ఎత్తబడుతున్నాను ప్రభా. నువ్వు ఆ కృపను నాకు ఇచ్చావు, నేను నమ్ముతున్నాను, నీకు వందనాలు. యేసయ్య, నీలో నేను నీతిమంతులను నువ్వు సంఘముగా పైకి ఎత్తువాడవై ఉన్నావు, అంటే ర్యాప్చర్ చేయువాడవై ఉన్నావు. కాబట్టి ప్రభా, నేను ర్యాప్చర్ అవుతున్నాను. నువ్వు మధ్యాకాశంకి వచ్చిన అందుని బట్టి వాట్ am I doing? ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఇన్ ప్రేయర్. కనిపెడుతూ. ఓకేనండి. మొదటిది ఏంటిదండి? ప్రార్థన. మొదటిది ఏంటిది? ప్రార్థన చేయాలి. రెండవది ఏంటిది? కనిపెట్టడము. 35 నుండి 37 వరకు చదువుదాం.
ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా నుండుడి. ఏమనుంది? మీరు మెలకుగా ఉండుడి. 37వ వచనము. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా నుండుడరను. రెండోది ఏంది? బీ అవేక్. మొదటిది ఏంటిదండి? ప్రార్థన చేయండి. రెండవది మెలకుగా. అంటే ఏంటి? మెలకుగా ఉండుడి అని అంటే టు కీప్ అవేక్, టు బి విజిలెంట్, అలర్ట్గా, టు బి అలర్ట్. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను అనుకోండి, యూజువల్గా దిస్ హ్యాపెన్స్ టు మీ. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను అనుకోండి, ఇంకా క్రికెట్ మ్యాచ్లోనే ఉంటాను. ఇప్పుడు సిస్టర్ పిలిచిన, మా మమ్మీ వాళ్ళు అంటే ఇంట్లో పిలిచిన, మనకి వినూడదు. ఇంకా మ్యాచ్లో అది మెలకుగా ఉండడమా, లేకపోతే అలర్ట్గా ఉండడమా, లేకపోతే నార్మల్గా ఉండడం? అంటే అట్లా ఉండొద్దు. ఇప్పుడు ఫోన్ చూస్తూ బిజీ వేసే వచ్చాడు అనుకోండి, అయిపోతుంది. బీ అలర్ట్, బీ ఆన్ వాచ్. గ్రీక్లో గ్రిగారియో అన్న మాట వాడబడింది. మెలకుగా ఉండడానికి గ్రిగారియో అన్న మాట వాడబడింది. దాని అర్థం ఏంటిదంటే టు కీప్ అవేక్. అంటే ఏంటి? అలర్ట్గా. దేవా, నీ రాకడ కొరకు నేను అలర్ట్గా ఉన్నాను, ఏ సమయమైనా నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. వావ్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్ అన్నట్టుగా మనము ఎదురు చూస్తూ, వాచ్ అంటే ఏంటి? ఎదురు చూపు, అలర్ట్గా ఎదురు చూపు కలిగి ఉండాలి. మొదటిది ప్రార్థన చేయాలి, రెండవది అలర్ట్గా ఎదురు చూపు కలిగి ఉండాలి. మెలకుగా ఉండడం అంటే, ఓకేనా అండి? దట్ డజంట్ మీన్ జస్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ అవేక్ ఫ్రమ్ స్లీప్. మనము 24 hours పడుకోకుంటే ఒక్కరోజు పర్లేదు, 2 రోజులు, 3 రోజులు కష్టం కదండి. దాని గురించి, న్యాచురల్ దాని గురించి మాట్లాడట్లేదు. బీ స్పిరిచువల్లీ అవేక్. ఓకేనా అండి? యేసయ్య వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది మనకు? మన ఆత్మకు తెలుస్తుంది. ఓకేనా అండి? అందుకని స్పిరిచువల్గా అవేక్గా ఉండాలి మనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవది, కీప్ ద ఫ్లేమ్ బర్నింగ్. మన దివిటీలను మండించుకుంటున్న వారమై ఉండాలి. కీప్ ద ఫ్లేమ్ బర్నింగ్. అది 10 కన్యకల స్టోరీలో మనం చూస్తే ఏంటి? 5 మాత్రము వాళ్ళ ల్యాంప్స్ బర్న్ అవుతూ ఉన్నాయి. మిగతా 5 మాత్రము వాళ్ళ దివిటీల్లో నూనె తక్కువై ఆ మంట ఆరిపోయింది. మనము కూడా దేవుని కొరకు మండుచున్నామా లేదా అని రోజు చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది డైలీ ఒక్కసారన్నా మీ ఫోన్లో బ్యాటరీ ఎంత ఉందో చెక్ చేస్తారు? ఎవరైనా చెక్ చేస్తారండి? ఖచ్చితంగా చేస్తాం కదండి, బ్యాటరీ ఎంత ఉందో. అలాగా నేను దేవుని కొరకు మండుచున్నా లేదని చెక్ చేసుకోండి. దేని కొరకు? ఎత్తబడడానికి కొరకు. హల్లెలూయా. మీరు మండుచున్న వారే, డ్యూటీలు మండుతూ ఉన్నాయంటే మీరు ఎత్తబడతారు. అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమేనండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఫోన్లో చెక్ చేసుకుంటాము, బైక్ మీద వెళ్ళినప్పుడు ఫ్యూయల్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాము, కానీ స్పిరిచువల్గా చెక్ చేసుకుంటున్నామా మండుతున్నామా లేదా అని? యు నీడ్ టు చెక్. అది సిద్ధపాటు. మొదటిది ఏంటిదండి? ఇక్కడ యేసయ్య చెప్పిన ప్రకారం ప్రార్థన చేయండి. రెండవది మెలకుగా ఉండి ఎదురు చూడండి, బి అలర్ట్, స్పిరిచువల్లీ అలర్ట్. మూడవది మండుచున్న వారిగా ఉండండి, కీప్ ద ఫ్లేమ్ బర్నింగ్. ఓకేనండి. నాలుగవది బీ రెడీ యాజ్ ఇట్ ఈస్ నౌ. ఓకేనండి. ఈ 10 కన్యకల స్టోరీలో ఇప్పుడే అయి ఉండదులే, కొద్దిగా టైం ఉంది కదా, రాత్రే కదా, ఈ మార్నింగే రావచ్చేమో, మార్నింగ్ వెళ్ళి నేను రెడీగా ఉంటాను. బీ రెడీ యాజ్ ఇట్ ఈస్ నౌ. ఇప్పుడే అన్నట్టుగా సిద్ధంగా ఉండాలి. అంటే చూడండి, యాజ్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్, డోంట్ గివ్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్ అండ్ బీ డీవియేటెడ్. చివరి దినంలో ఉన్నాం కదా, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది కదండి. లోకానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీరు డీవియేట్ అవ్వకండి దయచేసి. అర్థమవుతుందా అండి?
చాలాసార్లు మన లోకానికి ఆనుకుంటూ లోకానికి మనల్ని మనం ఇచ్చి మనము దేవుని మార్గం నుండి ఆ మండుచున్న స్థితి నుండి మనం డీవియేట్ అవుతూ ఉంటాము. ఇప్పుడు అటువంటి సమయం కాదు. ఆ మంటను కాపాడుకొని సిద్ధంగా ఉండాల్సిన సమయము. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ అంటారా అండి? బీ రెడీ యాజ్ ఇట్ ఈస్ నఫ్. ఇప్పుడే బూర ఊతే మనం అందరము ఎత్తబడాలి. నా ప్రేయర్ ఏంటిదంటే ఎన్సిడబ్ల్యూసిలో మన న్యూ క్రియేషన్ వర్షిప్ సెంటర్లో ఏ ఫ్యామిలీ ఎవ్వరు కూడా విడిచిపెట్టబడకూడదు. ప్రతి ఒక్కరు ఎత్తబడాలనేది నా ప్రార్థన. హల్లెలూయా. నేను ప్రార్థన అయితే చేయగలను, సిద్ధపడాల్సింది ఎవరు? ఆమేన్. అవునా అండి? ప్రార్థన చేయగలుగుతాను, దేవా నీ కృపని దేవా, వాళ్ళు సిద్ధపడాలి దేవా. కానీ మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. బీ రెడీ యాజ్ ఇట్ ఈస్ నౌ. చివరిది, స్పీక్ టు వన్ అనదర్. ఈ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండాలి. ఏంటండి? ఈ విషయాన్ని ఒకరికొకరు చెప్తూ ఉండాలి. ఎందుకు? దాని ద్వారా ఆదరణ కలుగుతుంది. చూడండి, ఒకరికొకరికి ఎందుకు చెప్పాలంటే, నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను, నీకు చెప్తున్నాను, నువ్వు కూడా సిద్ధపాటు కలిగి ఉండు. హల్లెలూయా. మీకు తెలిసిన వారు ఎవరన్నా విడిచిపెట్టబడితే మీరు హ్యాపీయా అండి? వారు తర్వాత ఆ 7 years తర్వాత మేబీ హెవెన్కి వస్తారో హెల్కి వెళ్తారో తెలియదు, కానీ ఆ జడ్జ్మెంట్ ముందు ఒకవేళ వాళ్ళు నిలబడితే వాళ్ళు చెప్తారు, దేవా వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్, నాకు చెప్పలేదు దేవా, అందుకొరకే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పారనుకోండి, వాట్ వుడ్ బి ది సీన్? దేవుడు రోజు మేము కలిసే ఉన్నాము, కలిసే తిరిగాము, కలిసే బైక్ మీద వెళ్ళాము, కలిసే పానీపూరి తిన్నాము, కలిసే అన్నీ చేసాము, కానీ నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు నువ్వు వస్తావు అని అన్నారనుకోండి. ఒకసారి మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఈ వాక్యం చూసి మనం ముగించుకుందాం. There's so many things to see. మొదటిది ఏమనుకున్నామండి? మొదటిది ప్రేయర్, రెండవది అలర్ట్గా వాచ్, ఎదురు చూస్తూ వారుగా ఉండాలి, మెలకువగా ఉండి, మూడవది దీనికి స్క్రిప్చర్ చూడలేదు కదండి. ఎందుకు మండుచున్న వారిగా ఉండాలి అని అంటే, యేసయ్య రాకమునుపు ఒకటి జరుగుతుంది. ఏంటి తెలుసా అండి? ఎన్నుకోబడ్డవారు పడిపోతారు. ఏంటిదంట? ఎవరండి? 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 Thessalonians 2, ఇది చదవడం మర్చిపోయాను, సారీ. 2 Thessalonians 2:3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఓకే, ఇలా చూడండి. లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ బై ఎనీ మీన్స్, ఫర్ దట్ డే షల్ నాట్ కమ్ ఎక్సెప్ట్ దే కమ్ ఎ ఫాలింగ్ అవే ఫస్ట్. భ్రష్టత్వము అని తెలుగులో ఉంది. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. చూడండి ఏం జరుగుతుందంటే, భ్రష్టత్వం అంటే మొదటిగా ఎన్నుకోబడ్డవారు ఏముందులే అని పడిపోతారట. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలంటే రోజు ఏం చెక్ చేసుకోవాలి? మనం మండుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. మన బ్యాటరీలో ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉందో అని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? ఎంతమంది చెక్ చేసుకుంటారు ఈరోజు నుండి? దేవా నేను మండుతున్నానా లేదా? ఎలా తెలుస్తుంది? నువ్వు మన వాక్యం చదివినప్పుడు మనం నిజంగా మండుతున్నామా, వాక్యంకి అనుకూలంగా నడుచుకుంటున్నామా, వాక్యమే మనకు తెలుపుతుంది. ఎందుకంటే వాక్యమే మనకు అర్థము. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ప్రార్థించాలి. రెండవది ఎదురు చూచు వారిగా ఉండాలి, మెలకువగా. మూడవది మండుచున్న వారిగా ఉండాలి. నాలుగవది ఇప్పుడే అన్నట్టుగా రెడీగా ఉండాలి. బీ రెడీ యాజ్ ఇట్ ఈస్ నౌ. ఐదవది మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము.
కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆ 17 కూడా చదవండి, అర్థమవుతుంది అప్పుడు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. చూడండి, ఏంటంటే సంఘం ఎత్తబడడం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా. అంటే మొదట చనిపోయిన వాళ్ళు లేస్తారట, తర్వాత సజీవులమైన మనము ఆ సమయం ఉంటే ఏసే మధ్యకాశంలో ఉన్నప్పుడు మనము కూడా మేఘముల మీద కొనిపోబడతామంట. మధ్యాకాశంలో ఏసేకి సెల్యూట్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హలో జీసస్ సెల్యూట్ చేస్తాము. మనందరూ అక్కడ ఉంటాం సదాకాలం, ఇంకా అక్కడే ఆయనతో పాటు ఉంటాం. ప్రైజ్ గాడ్. గుడ్ న్యూసే కాదండి, గుడ్ న్యూస్. ప్రైజ్ ది లార్డ్ అన్న తర్వాత 18వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఒకరినొకరు ఆదరించుకోనండి. ఆ ఆదరణ మాట ఇంకోటి ఎగ్జాట్, అంటే బలపరచుకోనండి. ఒకరినొకరు బలపరచండి, ఒకరినొకరు ఆదరించుకోండి. ఏ మాటలు? వేసే రాని మనం ఎత్తబడతా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉండండి, ఆయన రాకలకి సమీపంలో ఉంది. మనము సిద్ధపడమే కాకుండా మనతో పాటు ఇతరులను సిద్ధపరచాలి. సో ఈ రోజు నుండి మనం అందరము సిద్ధపాటు కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అని అడుగుతారా అండి? స్క్రిప్చర్ ఫుల్ఫిల్ అవుతా ఉన్నది. సో మనం కొద్ది నిర్లక్ష్యం అయిందనుకోండి, మొదటిగా మోసం రావచ్చు. అలా రాకుండా మొదటిగా మనం ఏం చేయాలి? బుద్ధిగల కన్యకల వరే సిద్ధపాటు కలిగి ఉండాలి.